మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామంలో ఉదయం 5 గంటల నుండే పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. 4 లీటర్ల కుటుంబ సరైన పత్రాలు లేని 35 బైకులు, 3 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీస్ శాఖ నిరంతరం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుందని సీఐ రమణమూర్తి అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే 100 డయల్కు బదులుగా 112కు సమాచారం ఇవ్వాలన్నారు. దండపల్లి లక్షలపేట జనారం ఎస్ఐలు తహసీనుద్దీన్, అనుష, సురేష్, రామయ్యతో పాటు 100 మంది పోలీసులు ఉన్నారు. చాలా మంది పిల్లలు రాత్రి 9 తర్వాత 10 తర్వాత వెళ్ళిపోక 12 మంది ఇక్కడ కూర్చొని ముచ్చకుండా తిరుగుతున్నారు. అంతేకాకుండా వేరే వ్యక్తులు అంటే ఇక్కడ కానీ వ్యక్తులు వచ్చేసి బయటకు తిరుగుకుంటా ఉంటున్నారు. పిల్లలు వాళ్ళ యొక్క నగరిక ప్రవర్తన ఇది ఉండలేదు. రాత్రిపూట బైక్ చేసుకుని తిరుగుతున్నారు. ఏంటంటే ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకుంటే అవాంఛనీయ సంఘాలు కావచ్చు, లేకుంటే కొత్త వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనము క్లియర్ చేసుకొని ఏరియా అంతా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉండడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరు కానీ ఇప్పుడు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ మనం చెప్పినట్లయితే జన్నారంలో మొన్న సైబర్ క్రైమ్కి సంబంధించిన 8 మందిని మేము పట్టుకోవడం జరిగింది. అందరు పేపర్లు చదివి ఉంటారు, చూసి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడో విజయనగరం డిస్టిక్ అతను వచ్చి అక్కడ ఒక ఖాళీ ఇల్లు తీసుకొని అందులో డివైజ్లను పెట్టుకొని అఫెన్స్ చేసింది. అది నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజే కేసులేనే. అది అంటే ఇక్కడ ఉండి జన్నారంలో ఉండి సిమ్ములు వాడి దేశంలో ఉన్న ఢిల్లీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అక్కడ ఏరియా వాళ్ళకి ఫోన్లు చేసి ఫోన్లు చేసి డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్కరు 24 లక్షలు, ఒక 10 లక్షలు, ఒక 30 లక్షలు ఇట్లా ఫోన్లు చేయడం వల్ల, ఫ్రాడ్ కాల్స్ చేయడం వల్ల అట్లా కేసులు అనేది అయినాయి. జన్నారం లాంటి ఏరియాలో అట్లాంటిది అయితే మనం ఊహిస్తామా? జనరల్గా ఏంటంటే ఇంటీరియర్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా అనుకుంటాం, కానీ అట్లాంటి ప్లేసులనే పెట్టి చేసిండ్రు. ఆ కేసులో నేను గమనించింది ఏంటంటే మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది, ఇక్కడ రూరల్ కావచ్చు, టౌన్ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఒక ఏరియాలో ఒక కొత్త వ్యక్తి వచ్చిండు, ఇంటి పక్కన ఇల్లు కావచ్చు, అతను ఏం చేస్తాడు అసలు అబ్జర్వేషన్ చేయాలి. ఏ ఊరు అతను, ఏం పని మీద వచ్చిండు, ఇక్కడ ఎందుకు ఉంటాడు, 2 నెలల నుంచి ఉంటాడు అక్కడ. ఆ పక్కింటిలో తెలియదు, ఊర్లో తెలియదు, ఎవరో తెలియదు. ఎక్కడో ఉన్న హైదరాబాద్ వాళ్ళు టెక్నికల్గా పట్టుకొని ఈ టవర్ నుంచి కాల్స్ అవుతున్నాయి అని చెప్తే కానీ సెర్చ్ అయితే దొరకలేదు. అంటే చూడు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తలేదంటే దానివల్ల ఎంతమందికి ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు. తర్వాత అది చేసింది మోసమైన కాళ్ళు అన్నీ కూడా. కాబట్టి మీరు అందరూ కూడా మీ ఏరియా లోపల, మీ చుట్టుపక్కల ఏరియా లోపల ఎవరు ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారా, ఉంటే వాళ్ళు ఏం పని చేస్తారు, మీరు అడగడం ఇబ్బందిగా ఉంటే మాకు చెప్పండి, మేమన్నా తెలుసుకుంటాం. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఏదో పల్లెటూరు ఇక్కడ ఏం లేదు అనుకోవడానికి లేదు. ఆ ఏరియాలో అట్లా జరిగిందన్నప్పుడు ఇంకా ఆ ఏరియా కన్నా కొద్దిగా అడ్వాన్స్ ఇది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ దాని గురించి. తర్వాత సైబర్ క్రైమ్ నుంచి ఎస్ఐ లక్షపేట చెప్పిండు, 1930కు ఫోన్ చేయాలి. మీరు ఎంత తొందరగా ఫోన్ చేస్తే ఆ డబ్బుల్ని మనం అంత లాస్ కాకుండా ఆపడానికి ఉంటుంది. ఇమీడియట్లీగా చేయాలి. ఒకవేళ మనం లేట్ అయితే ఏమవుతుందంటే ఆ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అయిపోతాయి, మనం దాన్ని ఇప్పించడానికి కష్టమవుతుంది. ప్రతి మనం వేసే మోసం ద్వారా పోయిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్ ఆ పర్సన్ పోవు. వాటికి సంబంధించిన బ్యాంకులకు సంబంధించిన కొన్ని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం వెరిఫికేషన్ చేసి వాళ్ళు పంపిస్తారు. వాటిని గేట్వేలు అంటారు. ఆ గేట్వేలు ఆపుతారు. కాబట్టి మీరు ఫోన్ చేసిన అనుకోండి, అది సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అని మనం ఫోన్ చేసినట్లయితే అది పోలీస్ స్టేషన్ కూడా మెసేజ్ వస్తుంది, ఆ డబ్బులు అక్కడ ఆగుతాయి. మీరు పోలీస్ స్టేషన్కు అట్లాంటి అఫెన్స్ అయినప్పుడు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ రావడం అవసరం లేదు. 1930 ఫోన్ చేసి వస్తే ఆ డబ్బులు ఆగుతాయి. మీరు వచ్చినట్లయితే మేము కోర్టు ద్వారా మళ్ళీ మీకు ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఆ డబ్బులు అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చేయాలి. తర్వాత ఇంకొకటి, ఇన్ని రోజులు మీరు అందరూ కూడా 100 డయల్ చేసేది అవునా? ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఏదైనా కూడా దేనికి కాల్ చేసేది మీరు? మరి ఇప్పుడు దేనికి చేయాలి? 112 ఇప్పుడు మారింది. అది ఇంటిగ్రేటెడ్, అంటే అన్ని ఫైర్కి సంబంధించింది,
చిల్డ్రన్కి సంబంధించింది, అంబులెన్స్ సంబంధించి, పోలీస్ సంబంధించి అన్నిటికీ కలిపి ఒకటే సర్వీస్ చేసిండు. దాన్ని 112 అంటే 100 చేసినప్పుడు పనిచేస్తున్నది. కాబట్టి 112 చేస్తే మనం ఏ సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ కాల్. అదొకటి. తర్వాత ఇప్పుడు ఇవాళ కార్డన్ సెర్చ్ లోపల చాలా వెహికల్స్ చూశాను. ఇక్కడ నెంబర్స్ చాలా మందికి లేవు. ఎందుకంటే వ్యవసాయానికి పోతున్నాము, లోకల్ తిరుగుతున్నాం అంటున్నారు. చాలా ఏరియా లోపల ఇంటీరియర్ ఏరియా లోపల చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. కిరాణా షాప్కి వస్తాడు వాడు, నెంబర్ ప్లేట్ బండితోటి ఆ చైన్ తెంపుకోపోతాడు. లేకుంటే నైట్ పడుకుంటారు, ఆ చైన్ తెంపుకోపోతారు. నైట్ పడుకున్న లేడీస్ నుంచి మేము తీరా సీసీ కెమెరాని చూస్తే ఏమవుతుంది, దానికి నెంబర్ ఉండదు. అది ఎట్లా ట్రేస్ అవుట్ అవుతుంది? దొరకడం కష్టం కదా. మీరు అందరూ కూడా అన్ని నెంబర్లు ఇప్పుడు ఇక్కడ దొరకబడిన బండ్ల ఏ బండి నెంబర్ లేదు, ఆ బండి నెంబరు రాంది వెరిఫికేషన్ చేసి నెంబర్ ప్లేట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా ఖచ్చితంగా ఎంబీఐకి రాస్తాం. అది రిలీజ్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ప్రాపర్గా అన్ని ఉన్నాయని రిలీజ్ చేస్తాం. కాబట్టి అందరూ కూడా మీరు అందరూ ఆ బండ్లకు నెంబర్లు వేసుకోవాలి. తర్వాత హెల్మెట్స్ పెట్టుకోవాలి. మీరు చాలా చూస్తున్నారు యాక్సిడెంట్ ఎన్ని అవుతున్నాయో. ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. అది పోలీస్ చెప్తానో లేదా పక్కింటి వాడు చెప్తానో హెల్మెట్ పెట్టుకోదు కాదు, మీకు మీరు పెట్టుకోవాలి. మీ కుటుంబంలో మీరు లాస్ అయితే మీ ప్లేస్ను వేరే వ్యక్తి కానీ ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఆ ప్లేస్ను భర్తీ చేయలేము. కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి హెల్మెట్. దగ్గరైనా పర్లేదు, ఊళ్ళో అయినా పర్లేదు, హెల్మెట్ పెట్టుకోండి. బయటికి వెళ్ళొద్దు. ఇన్సూరెన్స్, హెల్మెట్ ఇవన్నీ కామన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి చివరిగా ఏంటంటే గంజాయి గురించి తెలుసు. ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పిండు గంజాయి అని. గంజాయి లేదని అనుకోవడానికి లేదు. చాలామంది ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పడానికి మొహమాట పడతారు. అది చెప్పడానికి చెప్తే ఏమవుతుందో పోలీసులు తీస్తారు కావచ్చు, వాళ్ళ కోర్టు పోవాల్సి వస్తుంది కావచ్చు, మేము చెప్తే అని అంటారు. మీ వివరాలు ఎవరికి కూడా ఇవ్వబడవు. మీరు చెప్తే మనం దాన్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అక్కడెక్కడ ఆ వాడకు తాగుతున్నారు గంజాయి అనుకుంటాం, లాస్ట్కి అయితే మా ఇంట్లో కూడా ఎవరో తాగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అట్లా విచ్చలవిడిగా అవుతున్నది. యూత్ అంతా పిల్లలు ఖరాబ్ అవుతున్నారు మనం. కాబట్టి అది కంట్రోల్ చేస్తేనే అవుతుంది. మనం అందరూ సామాజిక బాధ్యత తీసుకొని అవి ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ చెప్పాలి. మాకు చెప్పాలి, పోలీసుకి చెప్పాలి. లేకుంటే 112 కాల్ చేయండి, 100 కాల్ చేయండి. లేకుంటే ఎస్ఐ నెంబర్ మీ గ్రామ పోలీస్ అధికారి, ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని పెట్టినాం, అతనికి చెప్పండి. దానివల్ల ఏంటంటే మనం రానున్న భవిష్యత్ తరాలను కాపాడినట్టు అవుతాం. కాబట్టి అందరూ కూడా చెప్పవలసి ఉంటుంది, బాధ్యత తీసుకొని చెప్పాలి.